నమస్తే అందరికీ. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. వ్యవసాయ ఆంధ్రస్ రెడ్డి గారి కంటిన్యూషన్. ఆయుర్వేద చిట్కాలు. ఇప్పుడు నియమాలు చూసాం కదా, ఇప్పుడు చిట్కాలు చూద్దాం. మునగ ఆకులో కాల్షియం, విటమిన్ ఏ ఉంటుంది, రెండు ఉంటాయి. పచ్చి ఆకులు, మునగ ఆకులు 5 కిలోల వరకు తెచ్చి నీటిలో ఆరబెట్టి ప్రతిరోజు పరిగడుపున 2 పూటలు 1 టీ స్పూన్ గోరువెచ్చటి నీటిలో కలిపి తాగాలి. 2-3 నెలలు ఇలా తాగితే మార్పు వస్తుంది. పూర్తిగా తగ్గాలంటే 1 సంవత్సరం పాటు వాడితే తగ్గిపోతాయి. ఎముకల అరుగుదల తగ్గిపోతుంది. మోకాలు నొప్పులు లాంటి, తుంటి కీలు అరుగుదల, భుజం కీలు అరుగుదల, వెన్ను డిస్క్ అరుగుదల, ఇవన్నీ కూడా పోతాయి. 1 సంవత్సరం పాటు వాడితే పూర్తిగా తగ్గిపోతుంది. 3 నెలలు వాడితే కొంచెం మార్పు వస్తుంది. మునగాకులో అంత పవర్ ఉందన్నమాట. చాలామంది లెక్క చేయరు. చెట్టు ఉంటుంది కానీ వాటర్ రోజు వాడాల్సింది. మీకు పప్పులో వేసుకోవడం, కూరలో వేసుకోవడం, టిఫిన్లో వేసుకోవడం కూడా చేసుకోవచ్చు. సరే, ఇంకేం చెప్పాడు చూద్దాం. చింతగింజలు వేయించి తర్వాత 12 గంటలు నానబెట్టి పొట్టు తీసేసి మరల నీడలో తేమ లేకుండా ఆరబెట్టి నిల్వ పెట్టుకోవాలి. ప్రతిరోజు 5 నుండి 10 విత్తనాల వరకు రాత్రి నానబెట్టి ఉదయం పరిగడుపున నమిలి మింగాలి. 1 గంట వరకు ఏమీ తినకూడదు. 1 సంవత్సరం వరకు ఇలా చేస్తే మంచి ఫలితం మీకే తెలుస్తుంది. చింతగింజల పౌడర్లో కూడా మనకు వాడితే ఫలితం ఉంటుంది. మూడు, అరటి పండులో కాల్షియం ఉంటుంది. డయాబెటీస్ లేనివారు రోజు 1 నుంచి 2 పండ్లు తినడం వల్ల శరీరానికి కావలసినంత కాల్షియం దొరుకుతుంది. ఇది కూడా కంపల్సరీ తీసుకోవాల్సిందే. 2 దేశవాళీ తమలపాకులలో 75% నల్ల నువ్వులు, 25% పాత బెల్లం కలిపి తినాలి. నువ్వులు ఎంత? 3 పాలు, నువ్వులు 3 పాలు, పాత బెల్లం 1 పాలు, అట్లా తీసుకోవాలి. నువ్వులు కొంచెం వేయించి పొడి చేసుకొని డబ్బాలో నిల్వ పెట్టుకోవాలి. ఎండు కొబ్బరిని పొడి చేసి పెట్టుకోవాలి. 2 తమలపాకులలో 1 స్పూన్ నువ్వుల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి, బఠానీ గింజంత సున్నం పెట్టి ఉదయం పరిగడుపున, సాయంత్రం గంట భోజనానికి ముందు తినాలి. 3 నెలలకు కొంచెం తగ్గుతుంది. ఎముకల అరుగుదల అన్నమాట. 3 నెలల తర్వాత 1 పూట తిన్నా సరిపోతుంది. 1 సంవత్సరం పాటు ఇలా పాటించాలి. అప్పుడు ఎముకల అరుగుదల పూర్తిగా తగ్గిపోతుంది. నెక్స్ట్ 5, అర కేజీ వాములో 1 లీటర్ నీరు కలిపి సన్నని మంటపై పెట్టాలి. 1/2 లీటరు అయినప్పుడు 1/2 లీటరు గానుగ ద్వారా తీసిన నువ్వుల నూనె పోసి వాము నల్లబడే వరకు మరిగించి కిందికి దించి చల్లారిన తర్వాత వడబోసి గాజుల సీసాలో పోసి పెట్టుకోవాలి. ఎముకల అరుగుదల ఉన్న చోట రోజుకు 2 సార్లు వామ నూనెను రాసి మర్దన చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. ఇది కూడా. నెక్స్ట్ 6, 1 గ్రామ్ సున్నం మజ్జిగలో కలిపితే 1 గ్రామ్ సున్నం మజ్జిగలో కలిపి తాగితే తగ్గుతుంది. ఇది కూడా. నెక్స్ట్, బజార్లో దొరికే సున్నం కాదు, మరి రాళ్ల ద్వారా చేసిన సున్నం మాత్రమే ఉపయోగించాలి. కిడ్నీలో కాల్షియం స్టోన్స్ ఉన్నవారు సున్నం వాడరాదు. ఇది ఒక హెచ్చరిక. నెక్స్ట్ 7, ఎముకల అరుగుదల ఉన్నవారు సాయంత్రం గంట భోజనానికి ముందు 1 గ్లాసు గోరువెచ్చటి నీటిలో 1 స్పూను దేశవాళీ ఆవు నెయ్యి వేసి 1 గ్లాసు నుండి వేరే గ్లాసులో 10 మార్లు పోయాలి. ఆ నెయ్యి నీటిలో బాగా కలిసిపోతుంది. రోజు ఈ నీరు త్రాగటం వలన కూడా తగ్గిపోతుందట. 6, పారిజాత ఆకులు 5 లేక 6 తీసుకొని 1 గ్లాసు నీటిలో బాగా మరిగించి పరిగడుపున 3 నెలలు రోజు తాగాలి. ఇట్లా కూడా ఎముకల అరుగుదల తగ్గుతుంది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో ఎండలో 70% ఎండ తగులున్నట్లు ఉండడం, అంటే బాడీకి తగిలినట్టుగా
ఎండ ద్వారా కూడా మనకు శరీరం విటమిన్ డి తీసుకుంటుంది. పూర్తిగా బట్టలు వేసుకుంటా కొంచెం ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా అంటే ఎక్కువ మనకు డి విటమిన్ ఎక్కువ దొరుకుతుంది అన్నమాట. నెక్స్ట్, ఎముకల సమస్యలకు విటమిన్ డి పాత్ర చాలా ముఖ్యమైనది. పైన ఇందాక చెప్పినట్టుగా కాల్షియం ఉన్న ఆహారం తినాలి. ఓపికతో 1 సంవత్సరం పాటు చేస్తే పూర్తిగా తగ్గిపోతుంది ఎముకల అరుగుదల. ఇంకా ఎముకల అరుగుదల ఉన్నవారు చేయవలసిన యోగా ఏంటో చూద్దాం. మోకాలు అరిగిన వారు వాకింగు జాగింగ్ చేయరాదు. వాకింగ్ చేసే సమస్య పెరుగుతుంది. 2, వెన్ను డిస్కులు కదిలి సమస్య ఉన్నవారు ముందుకు వంగే వ్యాయామాలు చేయరాదు. 3, ముందుకు వంగి 5 కిలోల బరువు కూడా ఎత్తవద్దు. తగ్గిన తర్వాత తక్కువ బరువులు ఎత్తవచ్చు. మన ఎత్తు కంటే 1/2 ఫీటు పైకి పైపు కర్రగాని పెట్టి వేలాడాలి. ఇలా 3 సార్లు చేయాలి. కదిలే డిస్కులు చక్కగా వచ్చే వరకు రోజు చేయాలి. భుజంగాసనం, అర్ధచక్రాసనం, ధనురాసనం, చక్రాసనం వేయుట వలన డిస్కులు యథాస్థితికి చేరి సమస్యల నుండి బయటపడవచ్చు. ఓపికతో 1 సంవత్సర కాలం చేయాలి. ఉష్ట్రాసనం కూడా చేయవచ్చు. ఎముకల అరుగుదల ఉన్నవాడు భుజంగాసనం, అర్ధచక్రాసనం, ధనురాసనం, చక్రాసనం వేయాలి. అప్పుడు డిస్కులు యథాస్థితికి చేరుతాయి అన్నమాట. సమస్యల నుండి బయటపడవచ్చు. ఉష్ట్రాసనం కూడా చేయొచ్చు. ఇదండి ఆయుర్వేద చిట్కాలు దీనికి ఎముకల అరుగుదలకి. థ్యాంక్ యూ. మీ జయప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, one and all. Viewers, Jayprakash.